ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు. జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నట. చాలా రోజులకు రెస్పాండ్ అయ్యాడుగా సారు. ఎప్పుడు జనరల్గానైతే ఏ ఇష్యూ మీద మాట్లాడరు కిషన్ రెడ్డి గారు, చాలా సైలెంట్గా ఉంటారు. ఎందుకులే అనుకుంటారో లేకపోతే మనకు అవసరం లేదనుకుంటారో మేము గింతే అనుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి నేను అనుకోవడం మీద హైకమాండ్ నుంచి ఏమైనా వచ్చి ఉంటుందేమో ఆర్డర్, ఏంది ఇది, ఏం నడుస్తున్నది, ఈ కామెంట్స్ ఏంటి అని. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, జూన్ 2వ తేదీన కవిత పార్టీ పెట్టబోతున్నది. కవిత పార్టీ పెట్టడం అన్నది కేసీఆర్ ఆలోచనలోంచి వచ్చిందే, ఇదంతా కలిసి చేస్తున్నారు. జూన్ 2న ఆమె పార్టీ పెట్టి ఇమీడియట్గా ఆమె పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఇది ఆయన చేసిన వ్యాఖ్య. దీన్ని మొత్తం మీడియా అంతా కుమ్మిపడేసింది. రఘునందన్ రావు చెప్పిండు. ఆయన ఒక ఎంపీ, సీనియర్ లీడరు, సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అండ్ దట్టు ఆయన ఆ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్ కాబట్టి, అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, సో ఇంకా ఆయనకి సోర్స్ గట్టిగా తెలిసి ఉండొచ్చు అన్న కోణంలో ఎవరైనా ఆలోచిస్తారు. ప్రజలు కూడా కొంత విశ్వసిస్తారు. సో ఆయన వ్యాఖ్యలు బాగా వైరల్ అయినాయి. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. మరి ఎవరు ఫిర్యాదు చేసి ఉంటారు, ఏమైంది, కేసీఆర్ ఏమైనా ఫిర్యాదు చేసి ఉంటాడా, ఎట్లా ఇది అని. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది కదా, ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలి. సొంత ఎజెండాను పార్టీ ఎజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలే తప్ప సొంత ఎజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్న తర్వాతే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై 2-3 నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు పోయినట్టు తెలిసింది. అసలు పార్టీ లైన్ ఏంటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం. సున్నితమైన అంశాలపై పార్టీ లైన్లోనే మాట్లాడితే బాగుంటుంది అని నివేదించినట్టు సమాచారం. ఇప్పుడు రఘునందన్ రావు మాట్లాడిన వ్యాఖ్యలకి ఇంత ఇదవుతున్నారే కిషన్ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా, అవి జనరల్గా పొలిటికల్గా అందరు చేసే, ఆయన మాట్లాడితే అందరు మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు చేసింది కరెక్టా తప్ప నాకు అనవసరం. అది వాళ్ళు మాట్లాడుకున్న, వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకున్నారో సంచలనం కోసం అది వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నా, పబ్లిక్ సంబంధించిన ఇష్యూ. మీ పార్టీ ఒక నాయకుడు, ఆయన ఎవరు, గిరీష్ దారమోహన్ మీద అటాక్ చేశారు. ఘోరంగా కొట్టిరు కదా పాపం. ఆయన్ని అన్యాయంగా లోపలికి పోయి డోర్లు బద్దలు కొట్టి కుటుంబ సభ్యులు, భార్య, తల్లి, తండ్రి, 2 పిల్లలు, చిన్న పసిపిల్లల ముందు ఆయన మీద అటాక్ చేసినారు. మీ పార్టీ రెస్పాండ్ అయిందా సార్? రెస్పాండ్ అయిందా మీ పార్టీ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? రఘునందన్ రావు వ్యాఖ్య చేసిన దాని మీద అసలు ఏమన్నా అక్కడికి వచ్చేదా ముచ్చట? ఓ ప్రాణం పోతుండే, ఆ పిల్లల మానసిక స్థితిని దెబ్బతీసిర్రు, ఆ కుటుంబానికి ఏదైనా ప్రాణహాని జరుగుతుండే. ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు చాలామంది వచ్చి కూడా చెప్పారా దీని మీద అరే నువ్వు ఇంతవరకు మాటలే లేవా? దాన్నేమో వ్యక్తిగత విషయంగా చూస్తావు. మరి ఇది వ్యక్తిగత విషయంగా ఎందుకు చూడవు? పార్టీలైన ఎట్లా అంటే ఏదన్నా అంటే మీకు అవసరమైనది, మీకు ఇబ్బంది అనేది మాత్రమే మీరు రెస్పాండ్ అవుతారా? వేరే వాటి గురించి మాట్లాడరా? ఒక అంశంపై ఒక ఆయన మాట్లాడితే దాన్ని ఖండిస్తున్నట్టుగా మరో నేత చెబుతారు. ఇదేం పద్ధతి? కొన్ని రోజులుగా రాష్ట్ర పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ నాయకత్వం దృష్టికి పోయాయి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖపై కొందరు నేతలు ఏవేవో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలోనూ పార్టీకి, ఎంపీ ఈటలకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు. ఇది ఎక్కడి పద్ధతి అని కిషన్ రెడ్డి నిలదీసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ముందు ఏదేదో మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ముఖ్య నేతలకు ఇబ్బంది కలుగుతోందని స్పష్టం చేశారని, వివరణ ఇచ్చుకోవాల్సి రావడం తమకు తలనొప్పిగా మారుతోందని అసహనం వ్యక్తం చేశారు. మరి ఇది ఎవరిది ప్రాబ్లం? మీరు ఇంతకాలం సైలెంట్గా ఉండడం, మీరు ఇంతకాలం పనిచేయకపోవడంతో మిగతా నాయకులంతా మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడుంటే, మీరే రివ్యూలు పెట్టుంటే పార్టీలో ఈ పరిస్థితి వచ్చేదా? ఇవన్నీ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలే. ఇవన్నీ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం పనిచేస్తోందా? రాణి రుద్రమ. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయకూడదనే నిబంధన ఏదైనా ఉందేమో అని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అనుమానం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిందే, వాస్తవం కూడా అది. ఎందుకంటే గతంలో అట్లే పాడైంది, ఇప్పుడు అట్లే పాడైంది. దాన్ని అసలు పట్టించుకుంటూ లేరు.